RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బేజూరు మండలంలోని అందుకులగూడ జీపీ పరిధిలోని డబ్బాగూడ గ్రామాల్లో ఇండ్లలో నీటి నిల్వ ఉందని, రోడ్డు అంతా బురదగా ఉందని కార్యదర్శికి ఎంపీడీఓకు చెప్పినా పట్టించుకోవడం లేదని, పల్లి ప్రకృతి వనం చుట్టూ ఉన్న కంచె వైర్ పోయినా పట్టింపు లేదని, ఏ సమస్యలు చూపినా చూసి చూడనట్లు వ్యవహరిస్తారని గ్రామస్తులు ఆరోపించారు. బురద అవుతుందని కాంట్రాక్టర్ని అడిగినా రోడ్డు బిల్లు సరిపోలేదని, R&B రోడ్డు నుండి మధ్యలో 2 బ్రిడ్జిలు ఉంటే ఒక బ్రిడ్జి పూర్తి చేసి ఊరి సమీపాన ఉన్న చెరువులో నీరు వెళ్లే బ్రిడ్జి చేయకుండా వదిలేశారని, అందుకు ఆ నీళ్ల వల్ల ఊరిలో బురద అవుతుందని, ఊరిలో రోడ్డు వేయకుండా వదిలేశారని, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని గ్రామంలో ఉన్న రోడ్డు పూర్తి చేయించాలని గ్రామస్తులు కోరారు. ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో రోడ్డు బాగు చేయించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం సమస్య చెప్పండి. మండలం ఇది మాది బెజ్జూరు మండల్, డబ్బగూడ గ్రామం. ఈ మా మండలం అక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ రోడ్ వేస్తా అన్నాడు, వేయలేదు. అక్కడ వరకే వేసిండు. ఇక్కడ నుంచి ఊళ్ళో గ్రామం మొత్తం బురదే ఉన్నది. చూడు, ఇది మొత్తం బురదే. ముసలోడు దిగబడతాడు, ముసలోడు వణుక్కుంటూ వస్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు ఊళ్ళో ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా కష్టమే. ఇక చూడు బురద ఎట్లా ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కష్టంతో దిగబడుతుంది. ఇప్పటికైనా ఈ బురదని మంచిగా చేయాలి. ఇక్కడి నుంచి ఈ కాంట్రాక్టర్ చేస్తానని ఇక్కడ నుంచి డాంబర్ రోడ్ వేసి ఇటు సీసీ రోడ్ వేస్తా అన్నాడు, సీసీ రోడ్ వేయలేదు. ఏమేయలేదు. ఇంత ముర్రం పోసి ఇచ్చింది కథం. ఇక ఈ బడ్జెట్ ఇక్కడికి అయిపోయిందని చెప్తాను. ఎందుకు మీరు కాంట్రాక్టర్ని అడగలే? అడిగినా కూడా ఇక్కడికే అయిపోయింది అంటాను. మేము ఇది డాంబర్ రోడ్ వరకే అయింది అంటాను. ఇటు మరి ఇటు దీన్ని ఎవరు చేస్తారో తెలియదు. ఇప్పటికైనా చేస్తే మంచిగా ఉంటుంది. బురద మానశాల నీళ్ళని మొత్తము మన ఇంటికి వస్తున్నాయి. మొగ్లింగ్ పెట్టి 4 తీపిస్తామని అది తీయలేదు, ఇది తీయలేదు. ఇక్కడికి కథమైంది. అన్నలు కథం ఇక్కడ నుంచి ఇసబెట్టింది. మరి ఊర్లోకి పత్తకాయ వస్తారు ఎవరు. ఆ రోడ్డు చేయబట్టి మొత్తం ప్యాక్ చేసిండ్రు. ఆ ప్యాక్ చేసిన నీళ్లు మొత్తము ఈ బ్రిడ్జి కాడికి వస్తున్నాయి. ఈ బ్రిడ్జి కాడ నీళ్ళు ఏమవుతున్నది, మొత్తం డ్యామ్ కొడుతున్నాయి. డ్యామ్ కొట్టి మొత్తం ఇళ్ళకు నీళ్లు పోతున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ నీళ్లు సేన్ల నుంచి వస్తాయి. ఆల్రెడీ సేన్ల నుంచి వచ్చే నీళ్లు ఆ చెరలకు పోవటానికి అక్కడ ఆల్రెడీ పైప్ వేసి ఇంత ముందు వాళ్ళు ఇంత వాటర్ రాకపోయేది. ఈ రోడ్డు చేయబట్టి అక్కడ మొత్తం దాన్ని కప్పేసారు. ఎందుకు కాంట్రాక్టర్ చెప్పద్దా మీరు? అప్పట్లో చెప్తే ఇంజనీర్ కూడా వచ్చి ఆ ఇంజనీరు చూసిండు. చూసి కూడా ఇంజనీర్ కూడా ఇటు నీళ్లు రావు చెరలు అయితే మన చేనులో నీళ్ళు ఇటు రావు, అటు వెళ్ళిపోతాయి. మీదికి నీళ్ళు ఎక్కుతాయా, కిందికి వస్తాయా, లేకపోతే మీదికి పోతాయా నీళ్లు? అయితే ఆ నీళ్లు బాగా వర్షానికి ఏం చేస్తున్నాయి, మొత్తం ఇక్కడ వచ్చి ఈ పైపులో మొత్తం మట్టి ఉన్నది, పోలేవు నీళ్లు, పోతలేవు. కాంట్రాక్టర్ చెప్పిరా? కాంట్రాక్టర్కి ఏందిగా మేము ఇట్లా ఈ మన సెక్రటరీకి కూడా చెప్పినాం. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఈ డాంబర్ రోడ్ చేసిండా, ఆ డాంబర్ రోడ్ అప్పట్లో వాళ్ళు డాంబర్ ఈ రోడ్డు పోసేటప్పుడు అయితే పైపు ఉన్నది. మరి ఈ పైపు నుంచి ఇంకో పైపు డచ్చి చెప్తే ఈ నీళ్లు వెళ్ళిపోతాయి అన్నట్టు వాళ్ళకి తెలియదు. నీళ్ళు రాలేదు, ఇంత రాకపోయేది. అంటే అక్కడ పైపు ఉండే కదా, ఆ పైప్ ఏం చెప్పి ఇప్పుడు ప్యాక్ చేసిండ్రు, మొత్తం కప్పేసిండ్రు. కప్పేసిడుకు నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, ఆ చేనుల నీళ్ళు. కార్యదర్శి చెప్పారు ఈ సమస్య కూడా కార్యదర్శికి చెప్పినాం, ఎంపీటీ గారు చెప్పారు. ఆయన సార్ కూడా చెప్పినాం. ఉపాధి హామీ పైనప్పుడు వచ్చినప్పుడు సార్ ఇది పరిస్థితి వర్షాకాలం వస్తే ఇట్లా వస్తున్నాయి సార్, నీళ్లు బాగా వస్తున్నాయి అంటే దీని కొద్దిగా బడ్జెట్ బాగా ఇది అది అని సార్ చెప్పిండు. ఇక వెళ్ళిపోయింది. మట్టి తీపిచ్చి పైపులు పెద్దగా వేసి ఆయన మీదికి లేపితే అయిపోతుండే, నీళ్లు చక్కగా వెళ్ళిపోతుండే. ఇప్పుడు బురద వేయడానికి కారణం అది ఇది దాని చేయబట్టే ఇప్పుడు చూడ మొత్తం సీసీ రోడ్ అన్నారు, ఆ సీసీ రోడ్ లేదు, ఏం లేదు. ఇక్కడ బాగా బురద అవుతున్నది. ఊర్లో సీసీ రోడ్ కూడా మురం పోసిండ్రు.
అంటున్నారు ఇప్పుడే. అరే ఆ తాతని పీసి మెల్ల పీసి పక్క పీసి బురదలు వచ్చినా కొట్టే ఆయన తాతని పీకోవారు తాతని పీకుంటా పక్క పీసి పియ్యమన్నా ఏదే మాత్రం కూడా మొత్తం బురదేనా మొత్తం బురద తాతన్ మెల్ల ఇలా తిరిగే బురద మొత్తం కూడా ఇలా ఇలా మొత్తం మొత్తం బురదే ఇకవా బురద గురించా చెప్పండి మీ సమస్య. మాది బెజ్జూరు మండలం, మాది డబ్బగూడ గ్రామం, అందులో కూడా గ్రామ పంచాయతీ. మాకు ఈ డబ్బగూడ గ్రామంలో మెయిన్ రోడ్ నుండి ఇక్కడ వరకు డాంబర్ రోడ్ వేసింది. కానీ ఇలా ఊర్లో కూడా సీసీ రోడ్ వేస్తామన్నది, ఈ ఊర్లో సీసీ రోడ్ వేయలేదు, ఏం వేయలేదు. చూడు ఇది మొత్తం బురద, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మొత్తం ప్లేస్ అంతా ఖరాబ్ ఉన్నది. ఇక ఇంతకుముందు మంచిగా ఉండే, ఇంతకుముందు రోడ్డు మొత్తం పోయాము. కానీ ఇప్పుడైతే మొత్తం ఈ వాటర్ నిండి ఇక్కడ మొత్తం నిలబడుతున్నాయి. ఇవి మరమ్మతులు చేస్తామని మరమ్మతులు కూడా చేయలేదు, ఏమి చేయలేదు. ఏ సారు ఏ అధికారికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేదు దీన్ని. సెక్రటరీ కూడా చెప్పిన అది వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. కాంట్రాక్టర్ని అడిగిందా? కాంట్రాక్టర్ని అడిగితే ఆయన ఇక్కడికే బడ్జెట్ అయిపోయిందంట. అందుకోసం ఇది ఇప్పటికైనా సరే కార్యదర్శి చెప్పినరా? కార్యదర్శితో అడిగినాం, ఏమన్నారు? ఎవరు వస్తలేదు, ఇక్కడ చూస్తానికి వస్తలేదు. ఏమై సార్ అంటే ఇది చేద్దామంటే ఎవరు చేస్తలేదు. ఇప్పుడు న్యాయం కావాలంటే ఏం చేయాలి? న్యాయం చేయాలంటే అధికారులతో మాకు దీనికి న్యాయం చేయాలి ఏదో ఒకటి.